హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో విషయం ఏంటంటే, మేము మలేషియా ట్విన్ టవర్స్లో భాగంగా ఉండే సూర్య కేఎల్సిసి మాల్కి అయితే వెళ్ళాం. ఇక్కడ ఏం చేసాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఒక లైక్ చేసేయండి. ఇది మేము బుక్ చేసుకున్న ప్రాపర్టీ ఏరియా అవుట్ సైడ్. ఇదే లాబీ. మేము ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. డాడీ, మమ్మీ అయితే ఇక్కడ కూర్చుంది. ఏమా బుక్ చేసాను, వస్తుంది. మేము ఇలా సూట్ కేస్ అయితే తీసుకెళ్తున్నాం. అందులో కూర్చోడానికి పోర్టబుల్ చైర్, అలాగే ఏమన్నా వాటర్ బాటిల్స్, అంబ్రిల్లా. మలేషియా ట్రాపికల్ క్లైమేట్, సో ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, కాబట్టి ఇంకా అంబ్రిల్లా అయితే క్యారీ చేయాలి. వచ్చేసింది కారు. మనకి గ్రాబ్ యాప్లో 11 minutes చూపిస్తుంది. ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఇది సూర్య కేఎల్సిసి మాల్. ఆ పక్కన ఉన్నది ట్విన్ టవర్స్. లోపలికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోవాలి పైకి. ఈ సూర్య కేఎల్సిసి మాల్ ట్విన్ టవర్లో ఒక భాగం. ఇప్పుడు మేమైతే లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే దీనికి వెళ్దాం. అవుట్ సైడ్ ఇలా ఉంది. ఇప్పుడు మేము టికెట్స్ తీసుకుంటాకైతే వెళ్తున్నాం. రైట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుండి. ట్విన్ టవర్స్కి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ మాల్లోంచే మనకి వే ఉంటుంది, కానీ మేము ఇక్కడ తీసుకోలేదు. మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము. ఫుడ్ ఇదంతా ఫుడ్ సెక్షన్లో ఉంది. ఇలా టోటల్ ఇదంతా మాల్. ఇక్కడ మేము డిసెంబర్ మంత్లో వచ్చాం. ఇప్పుడు క్రిస్మస్ కని అన్ని డెకరేషన్ చేశారు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ. You have action 5? Okay. This is Ultra. Oh, okay. Cool. You are from? Yes. China. China. Oh, Yeah. nice. Ni hao. Ni hao. Ni hao. Bye bye. Yeah, bye. Ni hao అంటే చైనాలో హలో అని.
This and this one. 3559. Full package 1509. Drone only 899. Drone 3 batteries 1209. డీజే స్టోర్కి అయితే వెళ్ళాము. అక్కడ డ్రోన్ చూసా. మినీ డ్రోన్ నియో అనే ఒకటి వెర్షన్ వచ్చింది, సెకండ్ వెర్షన్. అది కూడా నాకు ఇష్టము, ఎప్పుడైనా కుదిరితే తీసుకుంటా. అది ఫ్లైమోర్ కాంబీ అయితే దగ్గర దగ్గర 35 ఎంతో ఉంది. తీసుకుందాం అనిపించింది కానీ ఆల్రెడీ ఇప్పుడే రీసెంట్గా కెమెరా తీసుకున్నా కదా, ఇంకా అదైతే స్కిప్ చేస్తాను. అవి గాజులు చూడు ఎంతలా ఉన్నాయో పెద్ద. అలాంటివి వేసుకుంటారండి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అచ్చలా ఉన్నాయి, బాగున్నాయి. అది బంగారమేనా? డ్రాగన్ బాగుంది. ఇది ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉన్నట్టుంది, వెళ్దామా అమ్మ? ఇది ఇక్కడ అన్ని సిగ్నేచర్ ఫుడ్స్, అంటే ఇది జపనీస్. ఇక్కడ వచ్చేటప్పటికి ఇవన్నీ ఐటమ్స్, ఎన్ని రింగెట్స్, ఎలా ఉంటుంది అనేది డెమో పీసెస్. ఇవన్నీ మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసి మనకు నచ్చితే. ఇండోనేషియా టేస్ట్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇండోనేషియా ఫుడ్స్. విచ్ కంట్రీ ఫుడ్ ఈస్ దిస్? చైనీస్. సో ఇవన్నీ చైనీస్ ఐటమ్ అంట. సో చూసుకోవచ్చు. గోల్డెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. ఇక్కడైతే ప్రైజెస్ లేవు, అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. అక్కడైతే ప్రైజెస్ ఉన్నాయి. పిజ్జాస్ అయితే బాగున్నాయి. చైనీస్ అంతా, థాయిలాండ్ అందరూ ఇక్కడ ఉంది మొత్తం అంతా. మన వీళ్ళ యొక్క సిగ్నేచర్ ఫుడ్ అండి ఇది. ఇదే జపనీస్ వాళ్ళదా? $19, $25. లార్జ్, రెగ్యులర్ రెండు ఉన్నాయి అక్కడ. లేకపోతే ఇంకా వేరే ఐటమ్ ఏమైనా చూడు, నీకు ఏమైనా అనిపిస్తుంది. అదే బాగుంది, అదే బాగుంది. తీసుకో. అందులో లార్జ్ తీసేసుకుంటావా? లార్జ్ తీసుకున్నా. డబల్ చికెన్ కట్లెట్ రైస్ అయితే తీసుకున్నా. స్మాల్ వన్ వచ్చి 19, లార్జ్ వచ్చి 25. థ్యాంక్ యూ. యా ఓకే. వచ్చింది, బాగుంది కదా. పద అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒక గ్రేవీ టైప్ ఏదో ఉంది, చికెన్ ఉంది. అలాగనే ఇక్కడ ఇవి వెజ్జెస్ ఏదో, అలాగే కింద స్టిక్కీ రైస్ ఉంది. ఈ స్టిక్కీ రైస్ ఇవన్నీ కలిపి 25 రింగెట్స్, అంటే మన కరెన్సీలో 525. ఫస్ట్గా నేను చికెన్ అయితే ట్రై చేస్తున్నా. దగ్గర దగ్గర 300 grams చికెన్ అయితే ఉంది ఇక్కడ. ఇంకెక్కువ ఉంది కదా. ఇదిగోండి చికెన్ పీస్ ఇలా ఉంది, చుట్టూ కోటెడ్ వేసి రోస్ట్ చేశారు. బాగుంది చికెన్ పీస్ అయితే. సో ఫస్ట్ నార్మల్గా తింటాను, తర్వాత డిప్ చేసుకుని తిందాం. ఇందులో ఈ పార్ట్ ఎలా వస్తుంది వీళ్ళకి కరెక్ట్గా, అంటే ఎక్కడ బోన్స్ లేదు. 100% వర్త్. చికెన్ పీస్ తింటేనే అర్థమైపోయింది 100% వర్త్ అని. సో ఇప్పుడు డిప్ చేసుకుని చూస్తున్నా. ఇది ఇప్పుడు ఫ్లేవర్ మారుతుంది. ఎలా ఉంది చెప్పనిది? సాంబారా? రైట్, దాల్లా ఉంది. ఇవన్నీ కచప్స్లా ఉన్నాయి, ఏంటో చూద్దాం ఒకటి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఏంటో టేస్ట్ చేసి చూస్తున్నా. బాగుంది, బాగుంది. ఏంటని చెప్పలేకపోతున్నాను, టేస్ట్ అలా ఉంది. ఇది చింతపండు, అదేమో సాసు. ఈ రెండు సేమే ఉన్నాయి. ఇది సాసు, ఇది టమాటాగా చెప్పండి. ఇది టమాటాగా చెప్పు. టమాటాగా చెప్పు. ఇది వచ్చేటప్పుడు మయోనిస్లా ఉంది. వీటి మయోనీస్.
అదే మయోనీస్ కాదు, కానీ మయోనీస్ లా ఉంది కానీ టేస్ట్ డిఫరెన్స్ ఉంది. అదేదో బాగుంది, అన్నీ బాగున్నాయి, ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే ఇంకోటి మిగిలింది మనకి, రైస్ అలాగే ఈ వెజ్జెస్, క్యాబేజ్ ఇది కదమ్మా, ఇవి మొన్న చూసాము. అది కాదు, ఇది క్యాబేజ్. క్యాబేజీ. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ దాల్ లాంటి దాన్ని ఈ రైస్లో విత్ వెజ్జెస్ కలుపుకుని విత్ చికెన్ పీస్తో అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా, వెజ్జెస్తో కలిపి. ఇవన్నీ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. అలా ఉంది, బాగుంది. కానీ కొద్దిగా ఈ దాల్ అయితే కొద్దిగా డిఫరెంట్ టేస్ట్, మన దాల్లా కాదు. వాళ్ళు వేసే స్పైసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా మీల్ అయితే 100% వర్త్. పెట్టిన ఫుడ్ 500కి వర్త్ అని అనిపించింది. ఎందుకంటే చికెన్ పీసెస్ కానీ దాల్ కానీ రైస్ కానీ అంతా కూడా క్వాలిటీగా ఉన్నాయి. ట్రై చేయొచ్చు. ఎలా ఉంది? KFC చికెన్ బాగుంది. నీకమ్మా? చాలా స్మూత్గా ఉంది, క్రిస్పీగా ఉంది, టేస్ట్గా ఉంది. వీళ్ళు ఏంటంటే గుజరాత్ నుండి, సో ఆస్ట్రేలియా ఉంటారు. లేవర్ లాగా 4 days అయితే ఇక్కడ స్టే చేసి ఆస్ట్రేలియా వెళ్తారు. ఇక్కడ మధ్యలో 4 days అయితే ఒక వెకేషన్ లాగా ప్లాన్ చేసుకుని వచ్చారు. ఇక్కడ కింద మాకు కనబడ్డారు, స్కై వాక్కి మేము టికెట్స్ గురించి వెళ్తున్నాము. సో అక్కడైతే కనబడ్డారు. ఇప్పుడు పరిచయం అయ్యారు అనమాట. మళ్ళీ ఇక్కడ మీట్ అయ్యాం ఫుడ్ సెక్షన్ దగ్గర. It's for YouTube video. Yeah, if you want to be, so you have to describe how do you feel. It was really cool. Okay. And it was good. There was amazing view. How much time? So you have like a certain amount of time in each station, ఓకే. and then you come to a different place. It's like a souvenir, and you can stay there as long as you want, Okay. and you can get stuff. You can take your photos, and ఓవరాల్ ఎక్స్పీరియన్స్ really good. వెరీ గుడ్, రైట్?拿我们的护照过去，可以办一个那俩人像旅游像旅游游客的那种卡吧。 ఇంకా అక్కడ ఫుడ్ తిని కింద క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. అలాగే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఒక క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారు. దగ్గరలో క్రిస్మస్ ఉంది కదా, ప్రతి చోటన కూడా క్రిస్మస్కి సంబంధించినవి అయితే పెడుతున్నారు. ఇక్కడైతే వాటర్ షో. ఇదిగోండి సూర్య KLCC ట్విన్ టవర్స్. ఇప్పుడే నైట్ అయింది కదా, లైటింగ్ చూడండి ఇటు సైడ్ నుండి. మనం అటు సైడ్ నుండి ఎంటర్ అయ్యాము. ఇటు సైడ్ నుండి అయితే ఇలా ఉంది వ్యూ. ఇటు చూడు రెడీ. ఓకే.
షాపింగ్ మాల్కి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ రావాలి. లెఫ్ట్కి లెఫ్ట్కి వస్తే అక్కడ మనకి ఫౌంటైన్ ఉంటుంది. ఫౌంటైనే కదా ఇది, ఫౌంటైన్ షో, వాటర్ షో. వాటర్ షో. ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ నుండి మేము క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ 6 AM మలేషియన్ సిరీస్ ఒక వీడియో పోస్ట్ చేస్తాం. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్. రేపటి వీడియోలో కలుద్దాం.